ఉమ్మడి ఖమ్మం జిల్లా పామాయిల్ హబ్గా మారింది. ప్రస్తుతం ఎలినినో పరిస్థితుల వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ పంట వేస్తే ఏ విధంగా ఉంటుందనేది రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం కూడా వరి వేయవద్దు, ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని పదే పదే చెబుతూ రైతులకి అవగాహన కల్పిస్తోంది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ ఫామ్ సాగులో ముందుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,20,000 ఎకరాలలో సాగు చేస్తున్నారు. ఫ్యాక్టరీల పరంగా చూస్తే ఇప్పటికే 3 ఫ్యాక్టరీలు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి అశ్వారావుపేట, 2 అప్పారావుపేట. ఇటీవలనే ప్రైవేటు గోద్రేజ్ వాళ్ళ ఆధ్వర్యంలో కొనిజర్ల మండలం అంజనాపురంలో గోద్రేజ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభించడం జరిగింది. మరో 4వ ఫ్యాక్టరీ త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నిర్మాణంలో ఉంది. త్వరలోనే ఇది పూర్తి చేసుకొని ప్రారంభానికైతే సిద్ధంగా ఉంది. ఇది కూడా అందుబాటులోకి వస్తే మొత్తం 4 ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ విధంగా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువగా ఫామ్ ఆయిల్ సాగు అవుతుంది. ఫ్యాక్టరీల పరంగా కూడా ఎక్కువగా ఉంది. ఇటీవల జిల్లాకే చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే పదే ప్రతి సభలోనూ ప్రతి సమావేశంలోనూ రైతులకు దీని మీద ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్నటువంటి రైతులదే ఖచ్చితంగా ఫామ్ ఆయిల్ సాగు చేయాలని ఆయన ప్రోత్సాహం ఇస్తున్నారు. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఫామ్ ఆయిల్కి సంబంధించినటువంటి మొక్కల పెంపకం కానీ రైతులకు అందించే విషయంలో ప్రభుత్వం తరపున రాయితీలు కూడా అందిస్తున్నారు. ఆ విధంగా ప్రోత్సాహం అందించడం ద్వారా ఎక్కువ మంది రైతులు ఫామ్ ఆయిల్ సాగు వైపు మళ్ళాలని, ఎందుకంటే దీనికి నీళ్ళు కూడా తక్కువ, పెట్టుబడి తక్కువ, అంతర పంటలుగా కూడా కొన్ని పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. త్వరగా చేతికి వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పామ్ ఆయిల్ సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రితో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ఆ విధంగా రైతులకైతే అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇతర పంటలతో పోలిస్తే పామ్ ఆయిల్ వేసినటువంటి రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో ప్రతి ఒక్క రైతు కూడా పామ్ ఆయిల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలలో ఫామ్ ఆయిల్ సాగే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. అన్ని జిల్లాల కంటే ముందే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం, వరి వేయొద్దు, మిర్చి, పత్తి ఏ పంటలకైనా కూడా వాణిజ్య పంటలకి ఇటు వరి పంటకు కానీ ఎక్కువగా నీళ్ళు అవసరం ఉంటుంది. పెట్టుబడి కూడా ఎక్కువగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పంట పండించిన తర్వాత పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన తర్వాత మార్కెట్ మీద ఆధారపడాల్సినటువంటి, అంటే అప్పుడు మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో దానికి అనుగుణంగానే రైతుకి ఎంత ఆదాయం వస్తుందనేది ఆధారపడినటువంటి పరిస్థితులు. ఎందుకంటే మద్దతు ధర తగ్గవచ్చు, పెరగవచ్చు, లేకపోతే సరైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ కూడా లేనటువంటి పరిస్థితులలో అన్నిటికంటే బెస్ట్ ఈరోజు రైతులకు ఏదైనా ఉంది అంటే అది ఫామ్ ఆయిల్ మాత్రమేననేది ఇటు ప్రభుత్వం కానీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం దగ్గరగా 1,50,000 ఎకరాలలో పామ్ ఆయిల్ సాగు అవుతుంది. ఫ్యాక్టరీల పరంగా 3 ఫ్యాక్టరీలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే 4వ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది. చాలా వేగంగా ఫామ్ ఆయిల్ సాగు అయితే జిల్లాలో విస్తరిస్తూ ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా ఉంది. ఎందుకంటే ఇతర జిల్లాల నుంచి రైతులతో పాటు విద్యార్థులు కూడా ఖమ్మం జిల్లాకు వచ్చి ఇక్కడ పామ్ ఆయిల్ తోట సాగు ఏ విధంగా చేస్తున్నారు, దీంట్లో ఉన్నటువంటి మెలకులు కూడా దగ్గరుండి నేర్చుకొని ఇతర జిల్లాలో సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫామ్ ఆయిల్ హబ్గా మారటమే కాకుండా ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎక్కువ సాగు చేసి మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది.